గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇది మీ మ్యాథ్స్ పార్ట్ 2 బుక్‌లోని 4థ్ పేజ్. సో, ఇక్కడ నంబర్ సీక్వెన్స్ ఇచ్చారనమాట. 120, 121, 122 అలా 130 వరకు ఇచ్చారు. అంటే ఈచ్ డిజిట్ ఏంటో ఇచ్చారు. సో, ఇప్పుడు ఏం చేయాలి? రైట్ ది నంబర్స్ కరెస్పాండింగ్ టు ఈచ్ పాయింట్. ఇక్కడ 675 ఇచ్చారు. ఇక్కడ లాస్ట్‌లో 685 ఉంది. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా! ఈచ్ పాయింట్ ఇక్కడ వచ్చే నంబర్స్ ఏంటో రాయాలి. 675 తర్వాత 676, 677 ఈ విధంగా రాయాలన్నమాట. అలాగే ఇవి కూడా. నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. రైట్ ది నెంబర్స్ కరెస్పాండింగ్ టు ది జెమ్స్. అంటే ఇక్కడ ఇచ్చిన జెమ్స్ని బట్టి ఇక్కడ నెంబర్స్ ఏమేమి వస్తాయో రాయాలి. అంటే 3200 ఉంది, 3210, 3220, 3230 అంటే 10 గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ ఈ బి బొమ్మ ఇచ్చారు కదా, ఈ బొమ్మలో ఇచ్చిన బి అనేది 10 జెమ్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఏంటో రాయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక ర్యాబిట్ ఇచ్చారు కదా, కుందేలు బొమ్మ. ఇది ఎన్ని జెమ్స్ చేస్తుందో చూడండి. 7000, 7005, 7010 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 5 అంటే 5 పాయింట్స్ జంప్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెంబర్స్ ఏంటనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2300, 2320 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 20 అంటే 20 జెమ్స్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ 20 జెమ్స్ చేస్తే ఇక్కడ నెంబర్ ఏమొస్తుంది? నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందో రాయాలి. సో అదే విధంగా ఇది కూడా. ఇక్కడ ఎన్ని జంప్స్ చేసింది చూడండి. 4121, 4321 అంటే డిఫరెన్స్ 200 ఉంది. సో 200 పాయింట్స్ జంప్ చేస్తే నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటనేది రాయాలి. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటనేది రాయాలి. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ చూడండి. అబ్జర్వ్ ది నెంబర్ లైన్ గివెన్ బిలో. సో ఈ నెంబర్ లైన్ చూసి విచ్ నెంబర్స్ ఇన్ ది టాప్ రో ఆర్ గ్రేటర్ దాన్ 2461. ఈ నెంబర్ లైన్లో 2461 అంటే 2461 కంటే గ్రేటర్ దాన్ ఎక్కువ ఉండే నెంబర్స్ ఏంటో రాయాలి. అంటే ఇవే కదా, దీనికంటే పెద్దది ఉండే నెంబర్స్ ఇవే కదా. సో అవన్నీ ఇక్కడ రాశారనమాట. 2462, 63, 64, 65 ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేవిధంగా లెస్ దాన్ 2463, 2460 కంటే 63 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏంటో రాయాలి. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2458, 2458 కంటే తక్కువ లేదా ఈక్వల్గా ఉండే నెంబర్ ఏంటో రాయాలి. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2464, 2464 కంటే పెద్దది లేదా ఈక్వలెంట్ నెంబర్ని రాయాలి. ఇది 4th పేజ్.